మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చేశారు. మూసీ నది ప్రక్షాళనలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోనే స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో నిజాం, చంద్రబాబు, వైఎస్ఆర్ మార్క్ మరువలేనిది అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అటు పనిలో పనిగా బీఆర్ఎస్, బీజేపీలకు కూడా చురకలేసేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుని వ్యతిరేకించేవారు అక్కడొక 3 నెలలుండి చూపించండి అంటూ ప్రతిపక్ష నేతలకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గాంధీ సరోవర్ పార్క్ ప్రాజెక్టు ప్రణాళికలపై హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రాజెక్టును ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పలు నదులను సందర్శించి అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. 2 ఏళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించామని తెలిపారు. ఈ సందర్భంగా నిజాం వల్లనే హైదరాబాద్ కు ఓ ప్లానింగ్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సిటీ డెవలప్మెంట్ ను చంద్రబాబు, వైఎస్ఆర్ మరింత అభివృద్ధి చేశారని, వారి వల్లే తెలంగాణ ఆర్థికంగా స్థిరంగా ఉందని గుర్తు చేశారు. ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కారులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, నిజాం అండ్ బ్రిటిషర్ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మిస్తే, గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్స్, 1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. నిజాంను ఒక విషయంలో మనందరం ఈరోజు ఆదర్శంగా తీసుకొని అభినందించాల్సినంత గొప్ప పనులు చేశాను. ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా నిజాం సర్కారు మనకు అందించిన ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈ రోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఇక గాంధీ విగ్రహ నిర్మాణం విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సుమారు 250 కోట్ల గాంధీ ప్రాజెక్టును స్వార్థంతో 5,000 కోట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించేదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. Hardly we are spending for Gandhi statue 70 crores, maybe, I don't know, exact calculation, 70-75 crores. ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు, తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు, మేం చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే. మంచి పనులు చేసేటప్పుడు సహకరించకపోయినా అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతగా ఇబ్బందులు వస్తే మూసీ పునరుజ్జీవం వద్దని అసెంబ్లీలో తీర్మానం చేస్తే వదిలేస్తానని స్పష్టం చేశారు. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు, సూచనలు ఇవ్వండి. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది? జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది? మీరందరు సలహా చేయండి, మీరందరు తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేనెందుకు చేస్తాను? బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదని, ఎలా చేద్దామో సలహాలు ఇవ్వాలన్నారు. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? అండ్ దేర్ టు ఇంప్లిమెంట్ యువర్ సజెషన్స్. మూసీ పక్కన ఎవరు ఉండాలనుకోరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు పేదల తరపున మాట్లాడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మూసీ పక్కన 3 నెలలు ఉండగలరా అని ప్రశ్నించారు. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు? ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను. ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుకుంటుర్రు?
వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? మొత్తంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మూసీ ఇన్వైట్స్ కార్యక్రమం ద్వారా మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతను స్పష్టం చేశారు.